మీ గొంతవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఇందాకన్నారే ఏ కొండారెడ్డికో ఇంకో రెడ్డికో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఎంపీగా చేసుకుంటే మీకు అండగా నేను నిలబడతా. ఎవ్వరే గాని మీ దగ్గర దోపిడీ చేయడానికి వీల్లేదు. అంతేకాదన్నా, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఇదే గడ్డ మీద బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ మీద వివేకానంద రెడ్డి గారి రక్తం గత 5 సంవత్సరాలుగా న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది, న్యాయం కోసం అడుగుతూనే ఉంది. గత 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలైంది. చనిపోలేదు, చంపేశారు. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా క్రూరంగా చంపేశారు. అయినా కూడా చంపించింది వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా తలెత్తుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలా సాధ్యమైందన్నా ఇది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినవాడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఒకరికొకరు అలా అంత స్నేహంగా అంత ఒకరికొకరుగా బతికారు. అలాంటి వివేకానంద రెడ్డి గారు ఈ గడ్డకు 40 ఏళ్లు సేవ చేశారు. వివేకానంద రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా ఒక సహాయం కోసం పోతే, సార్ నాకు సహాయం చేయండి అంటే వాళ్ళని ఈయన బండిలోనే ఎక్కించుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి కలెక్టర్ అయినా ఇంకొకరైనా ఇంకొక ఆఫీసర్ అయినా అక్కడికక్కడే సమస్యను పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. ఇది నేను కాదు, మీలో చాలా మంది ఎరుగుదురు, మీకు చాలా మందికి తెలుసు. అలాంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయి చంపేయబడి 5 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అన్నా, వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు అని. తెలుసుంటే ఆ రోజే చెప్దుము. కానీ సిబిఐ ఎంక్వైరీలో తేల్చింది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని. అవినాష్ రెడ్డి గారు చంపించారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో చంపించిన వారు, చంపించిన అవినాష్ ఒకే చోట ఉన్నారు, అంతకు ముందు రోజు ఉన్నారు, ఆ రోజు ఉన్నారు అని సాక్ష్యాలు చూపుతుంది సిబిఐ. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు, ఆ రోజు మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు చూపుతుంది సిబిఐ. డబ్బులు చేతులు మారాయి అని సాక్ష్యాలు చూపుతుంది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ రోజు వరకు ఒక్క వెంట్రుక పిక్కోలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి గారిది. ఎందుకన్నా? ఎలా సాధ్యమైందన్నా? ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి అది